హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? సో, ఈరోజు వీడియోలో ఒక షాపింగ్ అండ్ అలాగే ఒక కుకింగ్ వీడియోని నేను చూపించబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమంతా కలిసి ఆహ్, లాటే అని ఒక సూపర్ మార్కెట్ ఉంటుందన్నమాట ఇక్కడ మేముండే ఏరియాలో. సో, దీంట్లో ఏంటి అంటే ఆల్ నాన్ వెజ్ వెరైటీస్ లైక్ సీ ఫుడ్ గానీ, చికెన్ అవ్వచ్చు, మటన్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉంటది. ఇక్కడే ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే లైవ్ ఫిష్ మనకి ఇక్కడే దొరుకుతది. తిలాపియా అనే ఫిష్ అయితే ఇక్కడ నుండే మేము రెగ్యులర్‌గా తీసుకుంటూ ఉంటాం. అది చాలా టేస్టీ ఉంటది. బట్ దిస్ టైమ్ మేము రొయ్యలు తీసుకోవడానికెళ్ళాం. ష్రింప్. సో, అందుకని వాటితో ఏం చేయొచ్చు అని థింక్ చేసినప్పుడు నేను మా వదిన ఇద్దరం డిస్కస్ చేసుకొని ఓకే, మనం ష్రింప్ బిర్యానీ చేద్దాం ఈరోజు. రెగ్యులర్‌గా చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అవుతుంది గదా! దిస్ టైమ్ విల్ డూ దాట్ అని డిసైడ్ అయిపోయి ఇంకా ష్రింప్ అయితే తీసుకున్నాం 2 ఎల్‌బీస్. సో 4-5 మెంబర్స్ ఈజీగా తినొచ్చు. బట్ ఏంటి అంటే అది మంచిగా ప్రాన్స్ పీసెస్ అనేవి ఎక్కువగా కనిపించాలని చెప్పేసి మేము ఇవి 2 ఎల్‌బీస్ అయితే తీసుకుంటున్నాము. సో ఫైనల్గా తీసుకొని ఇంకా మిగతా చిన్న చిన్న ఐటమ్స్ కొన్ని గ్రాసరీ ఇవన్నీ తీసుకోవడం ఉంది. ఇంకా అందులోనే కొన్ని మనకి గ్రాసరీస్ దొరుకుతాయి, ఇండియన్ స్టైల్ గ్రాసరీస్, వెజిటేబుల్స్ దొరుకుతాయి, ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉంటాయి ఈ స్టోర్లో. ఇంకా ఇంటికి దగ్గరలో కూడా ఉంటుంది. సో అందుకని మేము అన్నీ కలిపి తీసుకుందామని అయితే వెళ్ళాము. ఇంకా సాధ్య ఎక్కడికి వెళ్ళినా, ఏ షాప్కి వెళ్ళినా ఆమెది షాపింగ్ కూడా డిఫరెంట్ ఉంటుంది. మా షాపింగ్ అంతా డిఫరెంట్ ఉంటుంది అనమాట. తనకి అందేటట్టుగా ఉన్నవన్నీ తను తీసి బ్యాగ్లో వేసేస్తుంది. సో మన షాప్స్ వాళ్ళు కూడా అంతే కదండి. కింద రోస్లలో ఏవైనా పిల్లలకి అందేటట్టు, వాళ్ళు తినడానికి ఇష్టపడేటట్టు ఉండేవే వాళ్ళు కింద రోస్లో పెడతారు మోస్ట్లీ. ఇది ఒక బిజినెస్ ట్రిక్ అని చెప్పొచ్చు. సో అక్కడ కొన్ని లైవ్ ఫిష్ అవి ఉంటే కూడా సాధ్య వెళ్ళి చూస్తూ ఉందన్నమాట. ఇక్కడ కనిపించే ఈ ఫిష్ కూడా మనము ఆర్డర్ చెప్తే ఏంటంటే వాళ్ళు మనకి ఏ సైజులో పీసెస్ కట్ చేయాలి, ఏ స్టైల్లో కట్ చేయాలి అనేది కూడా వాళ్ళు చేసిస్తారు. సో అట్లా చూసి సేమ్ మనం ఇంటి దగ్గర ఉన్నట్టు ఉన్నాయమ్మా అని చెప్తుంది. అంటే ఊర్లో ఉన్నప్పుడు ఇట్లా లైవ్ ఫిష్ తీసుకొని వచ్చేవాళ్ళు అనమాట. సో ఆ ఫిష్ చూసి అది గుర్తు చేస్తుంది. సో ఇలాంటి ఫిష్ మనకి ఇండియాలో ఉండేది కదా అని చెప్పేసి ఇంకా ఆమె షాప్ మొత్తం ఎగరడం, దునకడం, ఏవి కింద ఐటమ్స్, ఏవి ఫుడ్ ఐటమ్స్ తనకి అందే రోస్లలో ఏవైతే ఉంటాయో అవన్నీ తీసి కార్ట్లో అయితే వేసింది. సో ఫైనల్గా ఒకసారి ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఎలాంటి ఫిష్ ఉంటుంది, ఏ టైప్లో ఉంటాయి. ఫ్రోజన్ ఇంకా లైవ్ రెండు దొరుకుతాయి ఇక్కడ. నెక్స్ట్ ఇంకా ఇక్కడ పానీపూరి కూడా అవైలబుల్గా ఉంది. పానీపూరి నార్త్ సైడ్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో అలాంటివి కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి అన్నమాట. అవన్నీ కూడా సాధ్య చూసి పానీపూరి అని ఎగురుతూ ఉంది. సో ఇంకా అన్నీ కొనుక్కొని మాకు కావాల్సినవి అన్నీ తీసుకొని మళ్ళీ మేము రిటర్న్ ఇంకా పెట్టేసి రిటర్న్ అయితే అయిపోయినాము. ఇంకా బ్యాక్ టు హోమ్ మేము కుకింగ్ అయితే స్టార్ట్ చేసాము. దీంట్లో ఇక్కడ కనిపించేవన్నీ కూడా మనకి బిర్యానీలోకి కావాల్సిన ఐటమ్స్ అన్నమాట. సో మంచిగా నీట్గా ఆర్గనైజ్ చేసి అయితే పెట్టింది మా వదిన. ఇంకా నెక్స్ట్ ష్రింప్ క్లీనింగ్, దీంతోపాటు మేము చికెన్ కూడా తీసుకొచ్చాము. చికెన్ ఫ్రై ఇంకా ప్రాన్స్ బిర్యానీ అని. సో ఓన్లీ ప్రాన్స్ బిర్యానీ అవుతుందేమో అని చెప్పేసి ఇంకా చికెన్ ఫ్రై కూడా చేద్దాము, డ్రై ఫ్రై అని చెప్పేసి ఆ రెండు తీసుకొని వచ్చాము. సో ఇక్కడైతే ష్రింప్ బిర్యానీ కంప్లీట్గా నేను మీకు తప్పకుండా చెప్తాను. ఇలా ట్రై చేయండి. ఎంత ఈజీ ఉంటుందో అంతకంటే ఎక్కువ టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పటికీ నేను చాలాసార్లు తిన్నా, చాలా టేస్టీగా అనిపిస్తుంది. మనకు రెస్టారెంట్లో ఎలా అయితే మంచి టేస్ట్ వస్తుందో సో అలాంటి టేస్ట్ హెల్తీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు చాలా ఈజీగా. సో దీనికోసం ముందుగా మనమైతే
బగారాకి, బిర్యానీకి ఏవైతే మసాలాలు యూజ్ చేస్తామో వాటన్నిటిని ఒక్కసారి ఇట్లా లైట్‌గా దంపుకుంటే సరిపోతది. మిక్సీ కూడా చేయొచ్చు. బట్ మాకు ఇక్కడ రోల్ అవైలబుల్‌గా ఉంది కాబట్టి సో దాంట్లో ఏసి ఒకసారి ఇట్లా చిన్నగా దంచుకుంటే కొంచెం ఎక్కువ ఫైన్ పౌడర్ అవ్వాల్సిన అవసరం లేదు. సో లైట్‌గా అయినా సరిపోతది. సో ఏమేంటి అంటే యాలకులు, దాల్చిన చెక్క, సాజీరా, ఇంకా స్టార్ పువ్వు, ఇట్లా మనం ఏవైతే బగారాలో వేస్తామో అలాంటి ఐటమ్స్ అన్నీ తీసుకొని ఒక్కసారి ఇట్లా దంచి సో ప్రాన్స్‌లో అయితే వేసేయాలి. ఇప్పుడు ఏంటంటే మనం మ్యారినేషన్ చేస్తున్నాము. సో మ్యారినేషన్ అనేది చికెన్‌కి, మటన్‌కి లాగా ఎక్కువ టైం అవసరం లేదు. సో కొంచెం ఒక 5-10 మినిట్స్ చేసినా సరిపోతది. దాంట్లో పచ్చిమిర్చి కట్ చేసేయాలి. అలాగే కొంచెం పుదీనా అండ్ కొత్తిమీర, అలాగే బగారా ఆకు కూడా యాడ్ చేయాలి. తర్వాత కొంచెం సాల్ట్, ఎక్కువగా వేయొద్దు సాల్ట్, ఎందుకంటే ప్రాన్స్‌కి కొంచెం సాల్ట్ వేసినా చాలా ఎక్కువైపోతది. ఇంకా నెక్స్ట్ కారం. ప్రాన్స్ ఏంటంటే ఏ ఐటెమ్‌ని కొంచెం ఎక్కువ వేసినా అది ఎక్కువగా తీసేసుకుంటదనమాట. అందుకని చూసుకొని చాలా కేర్‌ఫుల్‌గా అయితే ఎయ్యాలి. నెక్స్ట్ కారం, ఇంకా పసుపు. ఆ తర్వాత ఇక్కడ మెయిన్‌గా మనము ధనియాల పొడి డిఫరెంట్‌గా అండ్ గరం మసాలా డిఫరెంట్‌గా వేస్తున్నాం. గరం మసాలాలో ఏమేమి వేస్తాం అనేది కూడా నేను లాస్ట్ టైం ఒక వీడియోలో చెప్పాను. ఒకసారి చూడండి. అండ్ అలాగే ధనియాల పొడి వేసాం కదా, నెక్స్ట్ గరం మసాలా. గరం మసాలా తర్వాత ఇక్కడ జీలకర్ర పొడి వేస్తున్నాం. ఎనీ నాన్ వెజ్ ఐటమ్ మనకు కొంచెం హెవీగా అనిపిస్తుంది అన్నప్పుడు జీలకర్ర పొడి తప్పకుండా వేసుకోండి. ఏంటంటే ఇది మన డైజెషన్ సిస్టమ్‌కి ప్రాబ్లమ్ అవ్వకుండా చూసుకుంటుంది. సో మనకి టేస్ట్‌తో పాటు గట్ హెల్త్ కూడా ఇంపార్టెంట్ కదా. అండ్ అలాగే హోమ్ మేడ్ నెయ్యి ఏదైతే ఉందో అది కూడా మేము యాడ్ చేస్తున్నాము. దాంతో మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఆ తర్వాత ఒక చిన్న లైమ్ హాఫ్ పీస్ అయితే దాంట్లో స్క్వీజ్ చేస్తున్నాము. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి మంచిగా నీట్‌గా అన్ని పీసెస్‌కి కలిసేలా కలుపుకోవాలి. అల్లం పేస్ట్, ఇంకా గడ్డ పెరుగు, అంటే ఎనీ కర్డ్ యూస్ చేయొచ్చు. మనకి ఇంట్లో హోమ్ మేడ్ పెరుగు అయితే ఇంకా మంచి టేస్ట్ అనిపిస్తుంది. సో ఇట్లా కలిపిన తర్వాత ఒక 10 మినిట్స్ దీన్ని పక్కకు పెట్టేసేయాలి. తర్వాత బాస్మతి రైస్ని కడిగి పెట్టాలి. సో కడిగి నానబెట్టాలన్నమాట ఒక 10 మినిట్స్. అది కూడా ఇక్కడ 4 మెంబర్స్కి చేస్తున్నాము. సో 4 కప్స్ ఆఫ్ బాస్మతి రైస్ వేస్తున్నాము. నీట్గా మంచిగా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కడిగితే సరిపోతుంది. ఆ తర్వాత కొంచెం ఎక్కువ నీళ్ళే పోసి నానబెట్టాలి. ఎక్కువ నీళ్ళే వేస్తే ఏంటంటే కొంచెం డ్రై అవ్వకుండా ఉంటాయి. మంచిగా వాటర్ని పీల్చుకొని మనకు మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. అందుకని ఎక్కువ నీళ్ళతోనే నానబెట్టాలి ఎప్పుడైనా, పప్పులైనా రైస్ అయినా ఎనీథింగ్. అలా నానబెట్టేసి పక్కకు పెట్టేసి నెక్స్ట్ మనకు కావాల్సిన ఐటమ్ ఏంటి అంటే మెయిన్గా ఆనియన్ కొంచెం బిగ్ సైజే తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం ఫ్రైడ్ ఆనియన్స్ యూజ్ చేస్తాము బిర్యానీ కాబట్టి డెఫినెట్గా ఫ్రైడ్ ఆనియన్స్ రోల్ అనేది చాలా కీ రోల్. ఎందుకంటే దాంతో టేస్ట్ అనేది చాలా బాగా ఎన్హాన్స్ అవుతుంది. అందుకని ఫ్రైడ్ ఆనియన్స్ కోసం సన్నగా కట్ చేయాలి. సన్నగా కట్ చేస్తే ఏంటంటే మంచిగా ప్రాపర్గా కుక్ అయ్యి మాడిపోకుండా ఉంటుంది ఫ్రైడ్ ఆనియన్స్. సో ఈ మ్యారినేషన్ చేసిన దాంట్లోనే కొంచెం అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసి కలుపుతున్నాము. ఇదే ప్రాసెస్ని ఫాలో అవ్వండి. డెఫినెట్గా మీకు మంచి ఈజీగా చేయగలిగే ప్రాన్స్ బిర్యానీ అయితే రెడీ అవుతుంది. ఆ తర్వాత మనము ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవడం కోసం ఒక పెద్ద గిన్నె తీసుకోవాలి. అంటే ఇందులోనే మనము బిర్యానీ కూడా చేయబోతున్నాము. సో దాంట్లోనే ఆయిల్ వేసుకొని ఆ తర్వాత ఫ్రైడ్ ఆనియన్కి కావాల్సిన ఆనియన్స్ ఇందులో వేసి ఒక 5 to 10 మినిట్స్ కొంచెం మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి కలపాలన్నమాట. సో దట్ అది కాసేపటికి కలర్ చేంజ్ అవుతూ వస్తుంది. మరీ ఎక్కువగా హై పెట్టేస్తేనంటే అది మొత్తం ఇట్లా మాడిపోయినట్టు అయ్యి టేస్ట్ బాగోదు. అందుకే ఫస్ట్ స్లోగా కుక్ అవుతూ వచ్చి లాస్ట్కి కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు అలా అనమాట. ఆ తర్వాత ఇప్పుడు మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ ఏదైతే ఉందో మొత్తం కూడా దాంట్లో వేసి కలపాలి.
ఇంకో విషయం ఏంటంటే మనం రైస్ యాడ్ చేయకుండా కూడా ఇది కుక్ అయిన తర్వాత తినొచ్చు. అది కూడా చాలా బాగా టేస్టీగా ఉంటుంది. ఎట్ ఎ టైము 2 కుకింగ్ థింగ్స్ అనేవి మనకి వస్తాయన్నమాట. సో ఇట్లా కూడా తినొచ్చు కుక్ అవ్వగానే. బట్ మనం ఇక్కడ బిర్యానీ ప్రిఫర్ చేసాం కాబట్టి ఇది మంచిగా కుక్ అయిన తర్వాత ఒక 90% అవ్వాలి. లాస్ట్ 10% ఏంటంటే రైస్తో పాటు కుక్ అవుతుంది. అందుకని మనం ఒక 80% 90% కుక్ అయ్యే వరకు అలా పెట్టాలి. ఆ తర్వాత పక్కనే ఒక గిన్నెలో వాటర్ తీసుకొని, ఇప్పుడు 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాం కాబట్టి ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్ అట్లా తీసుకోవచ్చు. లేదంటే ఎక్కువగా తీసుకున్నా మనము మళ్ళీ దాన్ని ఫిల్టర్ చేయొచ్చు. సో ఎక్కువగానే తీసుకొని దీంట్లో అల్లం, ఇంకా మనము మ్యారినేషన్లో ఏమైతే మసాలాలు యూజ్ చేసామో అవన్నీ కూడా వేయాలి. వేసి మంచిగా మరగనివ్వాలి వాటర్ని. ఎక్కువగా వేసుకోకూడదు. ఎందుకంటే నేను ముందే చెప్పాను కదా, ప్రాన్స్ బిర్యానీలో ఏది కొంచెం ఎక్కువైనా కూడా ఆ ఫ్లేవర్స్ అనేవి దాన్ని డామినేట్ చేస్తూ ఉంటుంది అనమాట. అందుకని చూసుకొని అన్నీ కొంచెం తక్కువగానే వేసుకోవాలి. అదే వాటర్లో కొంచెం గరం మసాలా అండ్ ఆల్సో ఫైనల్గా సాల్ట్ అయితే వేసి కొంచెం మరిగించాలి. ఇవి మరుగుతూ ఉన్న టైంలో ఒక్క టమాటోని ఈ ప్రాన్స్ మన మిక్స్ ఏదైతుందో దాంట్లో వేసి కలపాలి. ఈ టమాటోస్ అనేవి టేస్ట్ని మరింత ఎన్హాన్స్ చేస్తాయి. ఒకలాంటి కొంచెం సోర్ టేస్ట్ అయితే ఇస్తుంది. ఇంకా టేస్ట్ని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. సో ఇది పెద్ద ప్రాసెస్ ఏం కాదు, చాలా ఈజీ. ఇంకా మనకు ఎవరైనా అప్పటికప్పుడు వచ్చినా కూడా మనం మ్యారినేషన్ ఎక్కువ టైం చేసి బిర్యానీ పెట్టాలన్న టైం లేకుండా చేసుకునే ఐటమ్ అనమాట. సో ఇది కంపల్సరీ ఫుల్ వీడియో చూస్తే మీకు చాలా హెల్ప్ అవుతుంది తప్పకుండా. అండ్ అలాగే నెక్స్ట్ ఇంకా ఇక్కడ పెట్టిన వాటర్ అన్నీ మరుగుతున్న టైంలోనే మనం కడిగి పెట్టాము కదా రైస్, ఇవన్నీ కూడా యాడ్ చేయాలి. ప్రాన్స్ బిర్యానీ అనగానే అది ఎంత టఫో లేకపోతే ఏంటో అనుకుంటారు కదా చాలామంది. బట్ చాలా ఈజీ అండి. ఇక్కడ ఇందులో వేసిన రైస్ ఒక 70% కుక్ అయిన తర్వాత మనము ఈ ప్రాన్స్ది ఏదైతే ఉందో మిక్స్ అందులో కలపాలన్నమాట. అందులో జస్ట్ అట్లా వేయాలి. ఎయిర్ బ్లాకింగ్స్ మధ్యలో ఉండేలా చూసుకోవాలి. అప్పుడు పై వరకు ప్రాపర్గా కుక్ అవుతుంది. వీటిని రైస్ వేసిన తర్వాత ఇట్లా అనిచ్చినట్టు చేయడం లేకపోతే స్ప్రెడ్ చేయడం ఇట్లాంటిది ఏం చేయకుండా జస్ట్ అట్లా ఫ్లోలో వేసేయాలంతే. మళ్ళీ ప్రెస్ చేసినట్టు చేస్తే ప్రాపర్గా కుక్ అవ్వదు. ఆ ఎయిర్ రాక అది హాఫ్ ఆఫ్ కుక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అందుకని ఇట్లా నార్మల్గా పడేసినట్టుగా ఇట్లా నార్మల్గా వేస్తే సరిపోతుంది. ఆ తర్వాత కొన్ని ఫ్రైడ్ ఆనియన్ పక్కకు తీసి పెట్టుకున్నవి మళ్ళీ ఇక్కడ పైన యాడ్ చేయాలి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా అండ్ ఆల్సో మనం నెయ్యి కూడా ఇక్కడ యాడ్ చేయాలి. ఏంటంటే మంచిగా రైస్లోకి కూడా వచ్చి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. అండ్ ఆల్సో అలాగే కలర్ కోసం ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ యూజ్ చేయట్లేము. మనం రెగ్యులర్గా అందరికీ తెలిసిన కుంకుమ పువ్వు ఏదైతే ఉంటుందో అదే కుంకుమ పువ్వు కొన్ని పాలల్లో కలిపి ఈ పైన స్ప్రెడ్ చేస్తున్నాం అనమాట. కలర్ ఇంకా దాని ఫ్లేవర్ కూడా చాలా డిఫరెంట్గా చాలా బాగుంటుంది. లాస్ట్కి కొంచెం గరం మసాలాని లైట్గా, అంటే ఎక్కువ కాకుండా లైట్గా వేయాలి. సో ఇవన్నీ కూడా ఫ్లేవర్స్ కలిసి టేస్ట్ అమేజింగ్గా వస్తుంది. సో ఇంకా మూత పెట్టేసి ఒక 10 minutes అట్లా లో ఫ్లేమ్లో ఉడికిస్తే మన షింప్ ఆర్ ప్రాన్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. అమేజింగ్ టేస్ట్ ఉంటుంది. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ఇంకా ఇది అయ్యే వరకు నేను ఫుల్ మంచి డీప్ స్లీప్ సాధ్య నేను ఫుల్గా పడుకొని లేచి వచ్చి రెడీ అయిందా అనేసి ఇంకా ఫుల్ ఎక్సైటింగ్ ఉన్నా అనమాట. ఫుల్ ఆకలి మీద ఉన్నప్పుడు తింటే టేస్ట్ ఇంకా బాగా తెలుస్తుంది మనకి. సో అట్లా మంచి నిద్రలో లేచి వచ్చి షింప్ బిర్యానీ ట్రై చేయడానికి సాధ్య నేనైతే కూర్చున్నాము. సో ఇంకా టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. కొంచెం రైస్లో ఒక ప్రాన్ పీస్, ఒక ఆనియన్ ముక్క వేసి తింటే ఉంటుంది అమేజింగ్. అసలు చాలా అంటే చాలా బాగుంది టేస్ట్.
మంచిగా ఆ నెయ్యి ఫ్లేవర్ కూడా భలే తెలుస్తుంది. మైల్డ్‌గా, చాలా మైల్డ్‌గా మంచి ఫ్లేవర్‌తో చాలా బాగుంది. సాధ్యకి ఇట్లా నోట్లో పెట్టగానే ఆ టేస్ట్‌కి వావ్ అంటుందనమాట. అలా ఉంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమెరికాలో చిట్టి చిలకమ్మ.